గతంలో 14-19 దాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరు. పవర్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు అని చాలామంది అన్నారు. ఈవెన్ బ్రదర్ అనిల్ గారు కూడా అనడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్‌లో గాని, ఇంకోటేంటి పాలిటిక్స్ పరంగా గాని. సో, అలాంటి మంది ఫ్యామిలీలో చెప్పారు. ఇంకోటేంటంటే సొంత వైఎస్ఆర్‌సీపీ నాయకుల్లోనే కొంతమంది చెప్పడం జరిగింది. బిఫోర్ పవర్ అండ్ ఆఫ్టర్ పవర్ అనేది. సో, అలా పవర్ వచ్చిన ఎవరైనా అలా మొనాటమీ బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా సార్? అదే చెప్తున్నాను. మొనాటమీని బ్రేక్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎలా? ఈ బ్రదర్ అనిల్ అంటే గన్నులన్నీ ఇచ్చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండదుడు. మంచి సత్సంబంధాలు, అసలు మా బావని మించిన వాళ్ళు లేడని, బావ నీ కళ్ళల్లో ఆనందం కోసమే నేను బతుకుతున్నాను రోజు ప్రవచనాలు ఉండొద్దు మనకి. గన్లిస్తే అధికారం వచ్చిన తర్వాత ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు. రామారావు గారు చూడండి, ఫ్యామిలీని అందరినీ చెగించి ఆయన రాజకీయాలకు వచ్చినట్టు. అధికారం వచ్చిన తర్వాత ఈయన ఫ్యామిలీ ఈ టెరిటరీలోకి రాకూడదు అనుకోవడం ఒక రాజకీయ నాయకుడికి ఉన్న మంచి లక్షణం. అవాస్పాలు చేస్తారు, ఏముంది తల్లికి చెల్లికి అందరికి అన్యాయం చేశాడని. దోచి పెడితే వీళ్ళకి ఇష్టం, అది పక్క తీయండి. ఓకే. నాయకుడు అన్నది ఓ డెలిగేషన్ ఆఫ్ పవర్ ఉంటుంది. ఇప్పుడు పవర్ ఉందని నాయకుడు లేని సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాడు 5 ఏళ్ళ పాటు. మన ఎన్నాళ్ళు దేహి అని ఎమ్మెల్యే చుట్టూ, అరే బాబు ఒకసారి రారా బాబు బయటికి కనబడరా బాబు, ఒకసారి నాకు ఇది వరం ఏమరా బాబు అన్న దగ్గర ఎమ్మెల్యేని రోడ్డు మీద తెచ్చాడు. సంవత్సరం పాటు గడప గడపకి తిప్పాడు. జ్ఞాపకం ఉందా? రోడ్డు మీదకి వచ్చాడు. అసలు ఎమ్మెల్యే ఎవరైనా ఇంటికి రావడం చూసారా మీరు ఎలక్షన్ అయిన తర్వాత? లేదు. ఎప్పుడైనా చూసారా? లేదు లేదు. గట్టి చెప్పండి, ఏముంది అలా ఛానల్లో భయం పడతారు ఏంటి? గట్టి చెప్పండి. లేదు సార్, అది లేదు కూడా కదా? ఎలక్షన్ అలాగే ఉండండి. 2 నెలలు ముందే వచ్చారు కదా? ఎమ్మెల్యేలు. వచ్చి కనబడేవారు ఏది ఓట్ల కోసం. కానీ ఈ ప్రభుత్వంలో నిరంతరం ప్రజల్లో ఉన్నాడు ఎమ్మెల్యే. అలాగే గవర్నెన్స్ అనేది గడపల దగ్గరికి అందించబడిందా లేదా? వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఏదైనా అవునండి, దానికి వాలంటీర్ వ్యవస్థ పేరు పెట్టండి, సచివాలయం పెట్టండి, గవర్నెన్స్ అన్నది నీ కాళ్ళ దగ్గరికి వచ్చిందా లేదా? అవును, వచ్చింది. అంటే ప్రభుత్వము, ప్రజల వద్దకు పాలన, ఇవన్నీ కబుర్లు వినివాళ్ళం. పాలన ప్రజలు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాడు ఆయన. అవును. ప్రజల్లోంచి ఒకటి పిక్ చేశాడు, 50 ఏళ్ళ నుంచి ఒకటి వాలంటీర్. ఈ సమస్యలు ఏంటి 50 ఏళ్ళకి సచివాలయంకి వెళ్ళి చెప్పరా, వీడికి దివరా, ఇందులో ఎమ్మెల్యేడి. అవును. అంటే కాన్సెప్ట్ ఏంటి? ప్రజల దగ్గరికి పాలన అన్నది మీరు చెప్తే బాగుంటుంది, కానీ ప్రజల దగ్గరికి పాలన తీసుకొస్తే ఎలా ఉంటుందో 5 ఏళ్ళు చూపించాడు ఆయన. చూపించారు కాదని అసలు. అంచేత మీరు ఏం జరగలేదన్నదాన్ని అద్భుతాలు చేసి చూపించిన తర్వాత మనకి వెనకాతలాగా ప్రతిదానికి జింకి చిక్కం భజన ఒకటి ఉంటే అవన్నీ ఎలా ఉంటాయంటే అసలు చరిత్ర పురుషులు చరిత్రకారుల కథలు చెప్పుకున్నట్టు చెప్పుకుని ఉంది. అది తప్ప ఇంకేం చేయలేదని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకేం చేయాలి మీకు? ఇంకేం చేయాలా? ఏదైతే డెవలప్మెంట్ సంపద సృష్టిస్తామన్న ఇప్పుడు ఇవాళ వీళ్ళ ప్రాణాలు తెగించే పరిమాణత్వాన్ని ఇన్నాళ్ళకి రాష్ట్రం నుంచి మన మొహానికి తగలపెట్టిన పాపానికి ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఇవాళ ప్రశ్నించి చేస్తే అక్కడ దానికి ఇచ్చిన సమాధానం చూడండి. 9,843 కంపెనీలు రిజిస్ట్రేషన్. ఎప్పుడు? ద టెన్యూర్ ఆఫ్ 20-25 మధ్యలో. అవును. అది కూడా డేటా ఎలా ఇచ్చారు తెలుసా? కంపెనీల చట్టం కింద 9,843 ఇదే ఇయర్ వైజ్ ఇచ్చారు డేటా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 24-25 కల్లా 3,169, 23-24 టెన్యూర్లో 3,690, 22-23కి 2,994. దీనికన్నా ముందు కరోనా కదా. అవును కదా. దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ప్లేస్ ఉందా లేదా అది ఒప్పుకోండి ఫస్ట్. అంటే కంపెనీలు అవన్నీ వస్తున్నాయి కదా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 వస్తుంది. ఎందుకు వస్తుంది? దేశవ్యాప్తంగా ఇండస్ట్రియలైజేషన్ 18% జరిగితే మన రాష్ట్రంలో 16.3% గణనీయంగా. ఎందుకంటే స్టేట్ వైడ్ డేటా ఇచ్చారు, మీకు పంపించాను, అది ఒకసారి డిస్ప్లే చేయండి. ఎవ్వరూ దరిదాపుల్లో లేరు. ఓన్లీ ఢిల్లీ 12,373, 17,000, 15,557. ఈ ఢిల్లీ ఒకటే. నెక్స్ట్ బీహార్ 4,706, 6,294, 5,037. ఇలా మీరు డేటా చూసుకోగలిగితే మనం ఎగ్జిస్టింగ్ ఇయర్స్లో అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, క్యాన్సలర్ యూనిట్స్ వేరు, నెక్కచ్చిగా ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. అందుకే 1,105 కోట్లు, 1,05,000 కోట్లు పెట్టుబడులు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? దగ్గర 3,16,000 మందికి ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. ఎంఎస్ఎంఈల త్రూగా గతంలో 3,40,000కి తెలుగుదేశం ఆయనలో ఉంటే ఇంకొక 13,60,000 క్రియేట్ అయింది. 13,10,000 అంత క్రియేట్ అయింది. సో దీని అర్థం ఏంటి? మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ర్యాంక్ బికాస్ ఆఫ్ దీస్ స్టాటిస్టిక్స్ ఇట్ హెస్ కమ్. ఓకే. పాయింట్ 1. రెండోది మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అన్నపోతే 3 పోర్ట్లు ప్రభుత్వం 2 కడుతుంది, 1 కడుతుంది, 2 ప్రైవేట్ పోర్ట్లు. దీనికి మన స్టేట్ పరంగా ఎక్విజిషన్స్ క్యాట్లకి డబ్బులు ఖర్చు పెట్టిన నేను లాస్ట్ వీడియోలో చదివి వినిపించాను మీకు. అవును. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఉన్నాయి, అలాగే ఫిషింగ్ హార్బర్లు నడుస్తున్నాయి, నాడు నేడు స్కూల్ పరివర్తన అయింది. అండ్ ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే సెంటర్లు, అండ్ నాడు నేడు స్కూళ్ళు, విలేజ్ క్లినిక్లు,
వీటిలన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటే ఇంకేమంటారండి? నాడు నేడు స్కూల్స్ కి బ్లూ పెయింట్ వేయడం తప్ప ఏం చేయలేదని అంటున్నారు వాళ్ళు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరితపించి వచ్చారు కదా, ఇదేంటి ఇది నారాయణ కాలేజ్కి వచ్చానా, చైతన్య కాలేజ్కి వచ్చానా, ఇది జెడ్పీఐ స్కూల్ అని గిల్లుకుని కూడా చూశారు, లోకేష్ గారు కూడా చూశారు కదా. ఓకే, నేను అంటుంది ఏంటంటే రాష్ట్ర ట్రెజరీ నుంచి డబ్బులు ఖర్చు పెట్టినవే కదా సార్, అక్కడ బల్లలు కానీ రంగులు కానీ మీరు ఏం చెప్పినా సరే రంగేలైనా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఇవ్వాలి కదా. అవును, దేనికి ఖర్చు పెట్టారంటే గోడకేసిన సొన్నం వెనక్కి రాదంటారు కదా సామెత. అంటే బ్లూ పెయింట్ వేసారని అంటారు. కొన్ని బ్లూ కాదు గ్రీన్ వేస్తారు సార్, లేకపోతే ఎల్లు వేస్తారు సార్. ఇప్పుడు వీళ్ళు అన్న క్యాంటీన్కి వెళ్ళి వేయట్లేదు, అలా ఎవడ రంగు ఆడిది, ఎవడు పిచ్చి ఆడిది, ఎవడేటి చేస్తారు దానికి. ఓకే సార్, మరి ఇదే నేను అంటుంది అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనరా మీరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు విజయవాడే కదా. అవును, ఒకటి ఎవరు మన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గురించి మాకు బీజేపీ అధికార ప్రతినిధి బాజీ గారు ఒక ఆయన ఉంటారు, 25 సార్లు చెప్తారు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని. అలాగే మన ఎంపీ గారు నాని గారు ఒక ఫ్లైఓవర్ తీసుకొచ్చాను గడ్కరీ గారు, దానికి ప్యారల్ గా ఇంకొక 2 ఫ్లైఓవర్లు వచ్చాయి కదా గుంటూరు దగ్గర నుంచి. అవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలోనే కదా సార్. తర్వాత కరకట్ట ఈ కృష్ణలంక మొత్తం మునిగిపోయి చచ్చిదారు, మన తుఫానికి అడ్డుపడింది ఆ గోడ అన్నారు, మరి వాల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా సార్. మాటకి చెప్తున్నాను అవన్నీ. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాకు తెలిసి హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటే కదా కదా. కృష్ణలంక కరకట్ట దగ్గర శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు అని అంటూ చెప్తున్నారు. శంకుస్థాపన చేశారు సార్, శంకుస్థాపన చేసి 60% పనులు కూడా పూర్తి చేశారని అన్నారు. సరే, మిగతా 40% జగన్మోహన్ రెడ్డి గారు. సరే కానీ సార్ ఇంకా మరి దానికి ఇంక మాటలు నాకు కృష్ణలంక ప్రజలే చెప్పుకున్నారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని ఆ ఛానల్ లాగా నేను కూర్చొని గంటలు విశ్లేషించలేను. అర్థమైనంత వరకు ఒకటి ఏంటంటే కృష్ణలంక కరకట్ట ఈరోజు మన తుఫాన్ నుంచి పరిరక్షించబడింది, ప్రజలు సంతోషించారు. లేదంటే ఎప్పుడు మనం ఇంట్లోకి పాములు వచ్చాయి, కప్పలు వచ్చాయి, సత్యం బతికాం, మునిగిపోయి ఆస్తులన్నీ నాశనం అయిపోయి మేము ధ్వంసం అయిపోయామని ఇవాళ తిలక్ నగర్లో వాళ్ళు ఎలా చెప్పుకొని బాధపడుతున్నారో అలాంటి బాధ ఒకప్పుడు కృష్ణలంక వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అదృష్టం కృష్ణలంక ఆ మాటలు చెప్పలే కదా, చెప్పలే. అది గత 5 ఏళ్ళ ఒక రాష్ట్ర పురోగతి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అనాలి కదా. కూటమి నాయకులు చెప్తున్నారు, వాళ్ళు ఏదని చెప్తారు సార్. వినివాడు వేదాంతి, చెప్పేవాడు వేదాంతి కాదు, వినివాడు వేదాంతి చేసే అంత సామర్థ్యం వాళ్ళకి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తపేలా ఛానళ్ళు ఉంటాయి కదా. ఓకే, అది చెప్తారు బాగాను. 1 కేజీ కూర తెచ్చి పెద్ద భోగోనీలో బ్రహ్మాండంగా వండుతారు వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.